తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో ఏకసభ్య కమిషన్ వేగం పెంచింది. ఇప్పటివరకు 12 మంది టీటీడీ అధికారులు 32 మంది ఉద్యోగులను విచారించారు. టీటీడీలో 2019 నుంచి 2024 వరకు పనిచేసిన ఉద్యోగులను విచారిస్తూ ఉన్నారు. టీటీడీ టెండర్ ప్రక్రియలో మార్పును వ్యతిరేకించాల్సిందిగా పోయి ఎందుకు అంగీకరించారు అన్నట్టు కమిషన్ ప్రశ్నించగా టీటీడీ ఎఫ్ఎన్సీఓ అధికారి బాలాజీ సమాధానం ఇవ్వలేదు అని తెలుస్తోంది. అప్పట్లో ఉన్న ఉన్నతాధికారుల ప్రమేయం మేరకే టెండర్ ప్రక్రియను అంగీకరించామంటూ టీటీడీ ఆర్థిక విభాగాల అధికారి కూడా చెప్పినట్టు సమాచారం. ఇక ఇవాళ మరికొందరు టీటీడీ డిప్యూటీ ఈవోలు, ఏఈఓలను కూడా విచారించబోతోంది ఏకసభ్య కమిషన్. ప్రభుత్వం సూచించిన గడువులోపు ఈ విచారణను పూర్తి చేయజలుపుతున్నారు. రైట్, మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. రైట్ దామోదర్, గడువు లోపే విచారణ జరపాలన్న కృత నిశ్చయంతో ఏకసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. నిన్న ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కూడా చాలా మందిని విచారించే అవకాశం కనిపిస్తోంది. ఏ ప్రశ్నలు సంధించారు కమిషన్ లో? సుమతి, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి 2019 నుంచి 24 వరకు వినియోగించిన కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ తన విచారణలో వేగం పెంచారు. ఇప్పటి వరకు ఏదైతే రికార్డులు పరిశీలించిన ఆయన నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో అటు సిబ్బందిని విచారిస్తున్నారు. నిన్న 12 మందిని విచారించారు. ఇందులో భాగంగా టీటీడీ ఏదైతే తాత్కాలిక ఆర్థిక గణాంకాధికారిగా పనిచేసిన ఎఫ్ఎన్సీఓ బాలాజీని కూడా విచారించారు. ప్రస్తుతం ఆయన సిట్ నివేదిక ఇచ్చిన దర్యాప్తు ఫలితం నివేదికలో ఆయన మీద చర్యలు తీసుకోవాలంటే ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నాడు. సెలవులో ఉన్న వ్యక్తిని సైతం పిలిపించి విచారించారు. టీటీడీ కల్తీ నెయ్యికి ఏదైతే నెయ్యికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ల నిబంధనలు మార్చినప్పుడు ఎందుకు మీరు ఒక గణాంకాధికారిగా, ఆర్థిక శాఖ అధికారిగా ఎందుకు మీరు ఓకే అన్నారన్న విషయం మీద ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన తాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేయాల్సి వచ్చిందన్నట్లు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి సుమారు ఆయన్ను 1.5 గంట పాటు విచారించారు. ఈ విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలను కమిషన్ సభ్యుడు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రేటు తగ్గినప్పుడు నెయ్యి యొక్క కల్తీ కానీ వస్తువుల యొక్క నాణ్యత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు మీరు తక్కువ రేటుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? వీటితో పాటు మిగతా వస్తువులు ఏదైతే లడ్డు ప్రసాదంలో కానీ అన్న ప్రసాదంలో కానీ వస్తువుల యొక్క నాణ్యత ఎందుకు గతంలో తగ్గిపోయింది? దీనికి గల కారణాలు ఏమిటి? ఎందుకు తక్కువ రేటుకు మీరు టెండర్ ఓకే చేశారు అన్న విషయాల మీద కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ చాలా ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ జీఎం ఉమాశంకర్ ను కూడా పిలిపించి విచారించారు. వీరితో పాటు అప్పట్లో ఏదైతే ప్రొక్యూర్మెంట్ తో పాటు కల్తీ ఏదైతే ల్యాబ్ విభాగానికి సంబంధించి ప్రయోగశాల విభాగానికి సంబంధించిన సిబ్బందిని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 12 మందిని విచారించారు. మరికొంతమందిని ఈ రోజు విచారిస్తున్నారు. 45 రోజుల లోపల కమిషన్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇందులో ఏదైతే సిట్ సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు కేవలం చిన్నప్పన్ వద్ద ఆగిపోయిన నేపథ్యంలో ఆ తర్వాత చిన్నప్పన్ వెనుక ఎవరున్నారు? చిన్నప్పను మాట కేవలం ఒక వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తి, టీటీడీ మాజీ చైర్మన్ కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తి చెప్తేనే టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ జీఎంలతో పాటు డిప్యూటీలో విన్నారా? ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చిన్నప్పని వెనక ఎవరున్నారన్న విషయాన్ని కూడా బయటకు తెచ్చే అవకాశం ఉంది సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.